హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా ఒక మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ పేరు వచ్చేసి అంటిల్ డాన్. ఇది ఏంటంటే ఇంగ్లీష్లో ఉందన్నమాట ప్రజెంట్. మేబీ ఫ్యూచర్లో తెలుగులో డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతుంది. అయితే ఇది మాత్రం చూడండి, ఒరిజినల్ ఇంగ్లీష్లోనే చూడండి. ఎందుకంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ బీజిఎం కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అర్థం కావడానికి ఏమన్నదో ప్రతిదీ చాలా సింపుల్గానే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే మూవీ ప్లాట్ చాలా సింపుల్. 5 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి అగైన్ తప్పిపోద్ది అనమాట. ట్రిప్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ఎక్కడికి వెళ్తుందో కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయిని వెతకడానికి మిగిలిన 4 ఫ్రెండ్స్ కూడా వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ఒక ప్లేస్, గోరే వ్యాలీ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి ఏంటంటే వెళ్తారు, వెళ్ళి ఎతకడం జరుగుతుంది. బట్ అనుకోకుండా వాళ్ళే స్టక్ అయిపోతారు ఆ ప్లేస్లో. ఎందుకంటే ఒకనొకప్పుడు అదంతా మైనింగ్ ఏరియా అనమాట. సో మైనింగ్లో కొంచెం ఫాల్ట్ రావడం వల్ల ఆ ఏరియా అంతా కూడా కవర్ అయిపోద్ది. ఇల్లులు, అక్కడ ఉండే ప్రతి రోడ్లన్నీ కూడా ఆ మైనింగ్తో కప్పబడిపోతుంది అనమాట. ఇంటెన్షనల్గా ఒక డాక్టర్ ఉంటాడు, ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది. సో ఆ డాక్టర్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళతో కొంచెం ప్రయోగాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా వెళ్ళిన ఈ నలుగురు మీద కూడా అలాంటి ప్రయోగాలు చేయడానికి ట్రై చేస్తాడు. సో చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది అనమాట. ప్రతి 24 అవర్స్కి కూడా వీళ్ళందరూ చనిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ 24 అవర్స్ అది ఏదైతే ఆ టైం మెషిన్ మళ్ళీ రివర్స్ అవుతుందో, మళ్ళీ ఎక్కడైతే బతుకుంటారో మళ్ళీ అక్కడికే వచ్చేస్తారు అనమాట. సో ఎలా సాల్వ్ చేశారు, ఆ అమ్మాయిని కనిపెట్టారా లేదా, సో చాలా బాగుంటుంది. అక్కడక్కడ కూడా మన జంప్ స్కేర్స్, అంటే సడన్గా ఏంటి ఇలా వచ్చింది అనేటట్టు కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో అగైన్ హర్రర్ మూవీ అనగానే మనకి ఏంటి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది, సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, లేకపోతే ఇక్కడ దయ్యంగా అసలు ఏం జరిగింది, సో అసలు దయ్యం ఎలా అక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. బట్ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ క్వశ్చన్ మార్క్స్ ఏం రావు అనమాట. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా జాంబీ జానర్ అని కూడా నేను చెప్పగలను. సో చాలా బాగుంది. ఏ సినిమా అయితే మాత్రం ఆల్మోస్ట్ మనకి 1 hour 45 minutes ఉందన్నమాట. సో చూడండి, ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదైతే ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అక్కడ కాకుండా ఇంకెక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. వాచ్ అవుట్.